పాక్ చైనాలకు దెబ్బ మీద దెబ్బ ఎలా తగులుతుందో చూడండి. ముఖ్యంగా మన వైపు నుంచి అంటే భారత్ వైపు నుంచి చాలా పెద్ద బిగ్ బ్లోస్ అని చెప్పాలి. అంటే చైనా కిరీటము కూలిపోయిందా అని చెప్పి ఇవాళ మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే చూడండి, బెయిజింగ్ అనబడే ఒక నగరం. సో ఇందులో ప్రపంచంలో అనడానికన్నా ఆసియా ఖండములో మీకు బిలియనర్స్ నివసిస్తూ ఉంటారు. అంటే ద వెల్తియెస్ట్ పీపుల్ ఎక్కడ ఆసియా ఖండంలో ఉంటారంటే బెయిజింగ్. సో నిన్నటికి నిన్న హూరాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి అంటే షాంఘాయ్ నగరానికి సంబంధించిన ఒక రీసెర్చ్ గ్రూప్. సో వీళ్ళు ఒక డేటాను విడుదల చేశారు. అంటే చైనా వాడు ఇలాంటి ఒక డేటాను విడుదల చేయడం చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఈ హూరాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్కాలర్స్ ఎవరైతే ఈ డేటాను విడుదల చేశారో ప్రస్తుతం వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాడు జైలులో పడేస్తాడు. ఎందుకంటే ఇలాంటిది ఒప్పుకోడు. కానీ నిజము నిప్పు లాంటిది అంటారు కదా. మరి వాళ్ళ డేటా ఏమిటి అంటే బెయిజింగ్లో ఉండే బిలియనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా ముంబైలో ఉండే బిలియనర్స్ ఎక్కువ. అంటే ఆసియా ఖండములో ద రిచెస్ట్ మెన్ ఎక్కడ నివసిస్తారు అంటే ముంబైలో, బెయిజింగ్లో కాదండి. అలాగే ప్రపంచ స్థాయిలో చూసారనుకోండి, ఫస్ట్ ఏంటంటే న్యూయార్క్లో 119 మంది బిలియనర్స్ నివసిస్తూ ఉంటారు. అంటే ఒక నగరములో ఇంత డబ్బున్న వాళ్ళు న్యూయార్క్లోనే ఉంటారు. ఇక రెండవ నగరము అన్నారనుకోండి లండన్, మీకు 97 మంది బిలియనర్స్ లండన్ నగరంలో ఉంటారు. ఇక మూడవ పొజిషన్ అన్నారనుకోండి, యాక్చువల్గా బెయిజింగ్ ఉండాలి, కాదండి, ముంబై. 92 మంది ముంబై నగరములో ద రిచెస్ట్, ద వెల్తియెస్ట్ మెన్ ఉన్నారు. సో త్వరలోనే లండన్ వికెట్ పడిపోతుంది అనేది మనం ఈజీగా, ఎందుకంటే ఆ గ్యాప్ జస్ట్ 5గురే. సో భారత్ ప్రతి ఒక్క సంవత్సరము కూడా ఈ బిలియర్స్ను పెంచుకుంటూ పోతున్నారు. సో ఇంకొక సంవత్సరములో లండన్ వికెట్ పడిపోతుంది. ఇంకొక 5 ఏళ్ళు అన్నారు అనుకోండి, న్యూయార్క్ నగరం 119 మంది కదా, అక్కడ కూడా ఈ గ్యాప్ అనేది తగ్గిపోతుంది. అంటే ఒకరోజు మీకు ప్రపంచములో ద వెల్తియెస్ట్ పీపుల్ ఎక్కడ ఉంటారు అంటే భారత్లోనే, ముంబైలోనే చెప్పుకునే రోజులు చాలా చాలా దగ్గర ఉన్నాయి. అంటే ఇది చూసామనుకోండి, మీ దేశము డెవలపింగ్ కంట్రీయా, డెవలప్డ్ కంట్రీయా, పువర్ కంట్రీయా, దీంతో ఏ సంబంధము లేదండి. డబ్బున్న వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అది భారత్ లాంటి దేశములో, ముంబై లాంటి ఒక మహానగరములో ఇవాళ 92 మంది ద రిచెస్ట్ మెన్ ఇన్ ఏషియా ఖండంలో ఉన్నారంటే యు జస్ట్ ఇమాజిన్. సో దీన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు అంటే ముఖేష్ అంబానీ, 115 బిలియన్ అమెరికన్ డాలర్స్. సో ఇతనే లీడ్ చేస్తున్నాడు. రెండవ పొజిషన్లో మీరు చూడండి గౌతమ్ అదానీ, 86 బిలియన్ అమెరికన్ డాలర్స్. అంటే ఇతని షేర్ మార్కెట్ కూలిపోయింది, వ్యాపారం కుప్ప కూలిపోయింది, ఇవన్నీ అందరూ మాట్లాడారు. అయినా కూడా మీకు భారత్ అన్నారనుకోండి, ఫస్ట్ ముఖేష్ అంబానీ, సెకండ్ మీకు గౌతమ్ అదానీ. సో ఓవరాల్గా చూసుకున్నారనుకోండి, భారత్లో ఈ వెల్తియెస్ట్ పీపుల్ అనేవాళ్ళు పెరుగుతూనే వస్తున్నారు. ఇంకొక విచిత్రం ఏమిటంటే చైనాలో బాగా డబ్బున్న వాళ్ళు బిలియనర్స్ తగ్గుతూ వస్తున్నారు. అంటే దీనికి కారణం ఏంటి? రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలిపోవడం, చైనా యొక్క షేర్ మార్కెట్ మీకు బాగా పర్ఫామ్ చేయలేకపోవడము, అలాగే చైనాలో ఉండే అతిపెద్ద ప్రొడక్షన్ యూనిట్స్ ఆ దేశము నుంచి వైదొలగడం, బయట దేశాలకు వచ్చేయడం, ముఖ్యంగా భారత్ లాంటి దేశాలకు వాళ్ళు రావడంతో చైనాలో ధనవంతులు అనేవాళ్ళు గణనీయంగా తగ్గిపోతూ వస్తున్నారు, భారత్లో ధనవంతులు అనేవాళ్ళు పెరుగుతూ వస్తున్నారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇంతంత మంది డబ్బున్న వాళ్ళు ఎక్కడ నుంచి వస్తున్నారండి? చెప్తున్నాను కదండి, మీ దేశం యొక్క ఎకనామిక్ కండిషన్స్ అనేది పక్కన పెట్టండి, కానీ డబ్బున్న వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ చూసారనుకోండి, ఇవాళ తెలుగు రాష్ట్రాలండి, తెలంగాణ స్టేట్ అనండి, ఆంధ్రప్రదేశ్ అనండి, ఇక్కడ టాప్ 10 తీసుకోండి, ద రిచెస్ట్ మ్యాన్ టాప్ 10 తీసుకోండి, మీకు 8 మంది ఫార్మా రంగానికి చెందిన వాళ్ళే ఉంటారు. ప్రపంచంలో మీరు ఎక్కడైనా చూడండి, ద రిచెస్ట్ మ్యాన్ 10 మందిని తీసుకుంటే అక్కడ కూడా ఫార్మా రంగానికి చెందిన వాళ్ళే ఉంటారు. ₹1కి ఒక మాత్ర వీళ్ళు తయారు చేస్తే ఈ మాత్రను వీళ్ళు ₹100, ₹150కు కూడా అమ్మగలరు. అలాంటి ఒక సిచ్యువేషన్, అలాంటి లాభాలు ప్రపంచంలో వేరే ఏ రంగానికి కూడా ఉండదని చెప్పి ఇవాళ కరోనా ప్రూవ్ చేసింది.
వ్యాక్సిన్స్ అనండి, మాత్రలు అనండి, టానిక్లు అనండి, వీటి మీద లక్షల కోట్లు ప్రపంచ స్థాయిలో ఫార్మా రంగానికి చెందిన వాళ్ళు సంపాదిస్తున్నారు. కాబట్టి ఫాస్ట్గా వీళ్ళు రిచ్ అయిపోతున్నారు. ఇక రెండవది చూసారనుకోండి, ఆటోమొబైల్ రంగము, ఆటో స్పేర్ పార్ట్స్. సో ఇక్కడంతా గుజ్జూస్ ఉంటారు, మార్వాడీస్ ఉంటారు. సో వీళ్ళు మీకు హైయెస్ట్ కాంట్రిబ్యూషన్. అంటే 39 మంది బిలియనర్స్ ఫార్మా రంగానికి చెందిన వాళ్ళు అనుకోండి. ఈ ఆటోమొబైల్ రంగానికి చెందిన వాళ్ళు 27 మంది ఉన్నారండి. అంటే ఆల్మోస్ట్ నార్త్ ఇండియా, ఈ వెస్ట్ సైడ్ ఆఫ్ ద ఇండియా, అక్కడే వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది బాగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మూడవ రంగం అంటారా, కెమికల్స్. 24 మంది బిలియనర్స్. టోటల్ కలిపారంటే 90 మంది వస్తారు. ఇంకొక 2 మంది వేరే రంగానికి చెందిన వాళ్ళు సాఫ్ట్వేర్లో ఉండొచ్చు, లేదా డిజిటల్ రంగంలో ఉండొచ్చు. కానీ ఓవరాల్గా మీరు చూసారనుకోండి, ఈ ప్రొడక్షన్, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, వీటికి సంబంధించిన వాళ్ళే త్వరగా వీళ్ళు మీకు ఇలా ధనవంతులు అవుతున్నారు, బిలియనర్స్గా తయారవుతున్నారు. వీళ్ళు చైనాను చిత్తుగా ఓడిస్తున్నారు. ప్రతి ఒక్క రంగము అనడానికి లేదండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి, ఇవాళ కూడా మీకు భారత్కి ఫార్మా రంగంలో ముడి సరుకు కావాలి అనుకోండి, రా మెటీరియల్ చైనా నుంచే వస్తుంది. అలాంటిది చైనా దగ్గర వ్యాపారము చేస్తూ మనము ఇలాగ లక్షల కోట్లు సంపాదించడం అన్నప్పుడు ఒక స్టేజ్లో మనం అమెరికాను కూడా ఈ బిలియనర్స్ క్లబ్ నుంచి పక్కకు పెట్టి, ఇవాళ చైనా నంబర్ 1 పొజిషన్ అండి. ఇవాళ కూడా ఒక బెయిజింగ్ అనండి, షాంఘాయ్ అనండి, అలాగే తక్కిన మహానగరాలు, ఇక్కడ ఉండే బిలియనర్స్ని చూసుకున్నారనుకోండి, చైనా నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. సెకండ్ పొజిషన్లో మీకు అమెరికా ఉంటుంది. థర్డ్ పొజిషన్లో భారత్ ఉంటుంది. మరి ఇదే మీరు గమనించారనుకోండి, మన యొక్క ప్రగతిని చూస్తే, మన యొక్క ఎకనామిక్ కండిషన్స్, గ్రోత్ రేట్ని చూసారనుకోండి, మనం అమెరికాను దాటేవచ్చు, చైనాను కూడా నెక్స్ట్ 10 ఇయర్స్లో మీరు దాటేవచ్చు. అంటే ఈ ప్రపంచంలో ద రిచెస్ట్ మ్యాన్ ఎక్కడ ఉంటారంటే ఆ భారతదేశం అండి. అక్కడే మీకు ముంబై అని ఒక నగరం ఉంటుంది, అక్కడే చాలా డబ్బున్న వాళ్ళు ఉంటారు. తరువాత ఢిల్లీ, అక్కడ కూడా మీకు ఇలాగ బిలియనర్స్ ఉంటూ ఉంటారని రేపు ప్రపంచం మాట్లాడుకుంటుంది. కాబట్టి భారత్ను తక్కువ అంచనా వేయడం అనేది చాలా పెద్ద పొరపాటు అని ఆ చైనా వాడు గ్రహించాడు, అమెరికా వాడు కూడా గ్రహించాడు. ప్రపంచంలో ఒక 3000+ రిచెస్ట్ మ్యాన్ ఉంటే త్వరలోనే భారత్ యొక్క రేట్, అంటే ప్రతి సంవత్సరం మనము ఎంతలాగా ఈ బిలియనర్స్ను పెంచుకుంటూ పోతున్నామంటే ఎన్నో స్టార్టప్ కంపెనీస్ వస్తున్నాయి. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ మీరు గమనించారనుకోండి, మీకు గ్లోబల్ సినారియోలో వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చాలా హై లెవెల్లో ఉన్నట్టుగా ఇవాళ డేటా చెప్తుంది. సో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ బెయిజింగ్ నగరాన్ని ఓడించి ఇవాళ ముంబై నగరము ఒక ఘన విజయాన్ని సాధించడము. ద రిచెస్ట్ మ్యాన్ ఏషియన్ కాంటినెంట్ అన్నప్పుడు అది చైనా కాదు, భారత్లోనే ఉంటారు, ముంబైలోనే ఉంటారు అనడము చాలా గొప్పగా అనిపించింది. అంటే మీరు ఎంత కష్టపడితే, ఎంతలాగా వ్యాపారం చేస్తే మీరు ఇంత ఫాస్ట్గా ధనవంతులు అవుతారు అనడానికి ఇవన్నీ కూడా చితక ఎగ్జాంపుల్స్. ఎందుకంటే మన ఛాలెంజ్ అమెరికాతో ఉంది, ఇంకా చైనాలో ఉండే బిలియనర్స్, ఒక్క బెయిజింగ్ కాదు, ఇంకా ఎన్నో ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళను కూడా మనం ఓడించగలిగితే అప్పుడు భారత్ సత్తా ఏంటని ఈ ప్రపంచానికి తెలుస్తుంది. సో ఆ రోజులు త్వరలోనే వస్తాయని చెప్పి మనం అందరం కూడా ఆశిద్దాము. మరి ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.